వెల్కమ్ టు టీ10 నేను రేవతి. లఖింపూర్ కేరి అమరుల స్ఫూర్తితో దేశవ్యాప్తంగా రైతాంగ ఐక్య ఉద్యమాలకు సన్నద్ధం కావాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు పిలుపునిచ్చారు. గురువారం రాత్రి హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య పార్క్ వద్ద లఖింపూర్ కేరి అమరులకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. వ్యవసాయ రంగానికి నిధులు పెంచాలని, కనీస మద్దతు ధరల చట్టం, రుణమాఫీ చేయాలని, ఎరువుల సబ్సిడీకి కోత విధించడాన్ని ఆపాలని, ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని, పరిశోధన రంగాన్ని కార్పొరేట్ విత్తన కంపెనీలకు అప్పగించవద్దని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్కేఎం రాష్ట్ర కన్వీనర్ టి సాగర్ మాట్లాడుతూ 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న రైతులపైకి నాటి హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ కుమార్ మిశ్రా తన వాహనాన్ని ఎక్కించి 4 రైతులు ఒక విలేకరి మరణానికి కారణమయ్యారని గుర్తు చేశారు. అతన్ని శిక్షించాలని ఆందోళనలు నిర్వహించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దాంతో ప్రజలే ఆయన్ను ఎన్నికల్లో ఓడించారని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలు విడనాడి వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఎస్కేఎం కన్వీనర్ పస్య పద్మ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ రైతులను, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా మోసం చేసిందన్నారు. రైతాంగానికి కేంద్రం రాతపూర్వకంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చేందుకు పూనుకోలేదని, పైగా ఎరువులకు ఇస్తున్న సబ్సిడీలో కోత పెట్టేందుకు సిద్ధమైందని ఆరోపించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడికి 50% కలిపి మద్దతు ధర నిర్ణయించి కొనుగోలుకు చట్టబద్ధత కల్పించాలని, కానీ ధరల స్థిరీకరణ నిధిలో కోత పెట్టిందని విమర్శించారు. ఎరువుల సబ్సిడీకి కేటాయించాల్సిన పద్దుకు కోత విధించిందన్నారు. కన్వీనర్లు శంకర్ ఆర్ వెంకట్రాములు మాట్లాడుతూ కార్పొరేట్లకు లక్షల కోట్లు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించేందుకు కూడా సిద్ధం కావడం లేదన్నారు. రుణమాఫీ ప్రస్తావనే తీసుకురాలేదని, సహకార రంగాన్ని బడా కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు పూనుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోటార్లకు మీటర్లు పెడితే తప్పే ఉందని మాట్లాడుతున్నారంటే రైతులకు ఉచిత విద్యుత్ ను వ్యతిరేకిస్తున్నారని స్పష్టమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తన విధానాలు మార్చుకోకపోతే దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.